హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. అత్యంత ముఖ్యమైన అప్డేట్ అని చెప్పాలండి. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఆంధ్రప్రదేశ్ లో ఎండోమెంట్ ఆఫీసర్ మనకి 2021 నుంచి వస్తూనే ఉందండి. సెకండ్ టైం బ్యాక్లాగ్ వేకెన్సీ 7 పోస్టులు ఫిల్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి ముఖ్యమంత్రి గారు కానీ ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ టైం టు టైమ్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఏమని? ఎండోమెంట్ లో ఆ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఏం చేయాలి, రిఫార్మ్ చేయాలి. మొత్తం అన్ని కూడా వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఫిల్ చేసి పర్ఫెక్ట్ గా క్యాడర్ స్ట్రెంత్ కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి ఫిల్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో రివ్యూ మీటింగ్స్, సమీక్షల్లోని వాటిల్లోని చెప్తూనే ఉన్నారండి. సో దానికి సంబంధించి నెక్స్ట్ రాబోతున్న ఎండోమెంట్ ఆఫీసర్, ఏపీలో ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కి సంబంధించి వీ గాట్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది, ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చిందండి. ఇక్కడ రెవెన్యూ ఎందుకు వస్తుంది? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో భాగమే, అందువల్లే రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది అనమాట. అండ్ ఏపీఎస్సి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఏమని? ఫస్ట్ మీరు ఇనిషియల్ గా అట్లా పోస్టులు గుర్తించి ఆ రోస్టర్ పాయింట్స్, అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఏ పోస్ట్ వెళ్ళాలి, ఏ జిల్లాలో ఏ కేటగిరీ పోస్ట్ ఖాళీ ఉండాలి, ఒక సర్టెన్ ఫార్మాట్ ఉంటుందండి. ఈ రిజర్వేషన్ తర్వాత ఈ రిజర్వేషన్ అని చెప్పి రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా రెడీ చేసుకొని నోటిఫికేషన్ కి వెళ్ళమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఏపీఎస్సి అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు దానికోసం ఏంటి, దాని అప్డేట్స్ ఏంటనే ఒకసారి చూద్దాం. సో ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే, మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఆర్డర్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రోజు అంటే 9/1/2026 ఈ ఆర్డర్ రిలీజ్ అయిందండి. ఏం చెప్తుంది ఈ ఆర్డర్ అంటే, ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెంట్ పోస్టులు, ఏవైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటిని ఏపీఎస్సి ద్వారా రిక్రూట్ చేయమని చెప్పేసి పాలసీ మ్యాటర్స్ హెడ్ లో దీన్ని ఈ నోట్ ని ప్రచురించడం జరిగింది. దానికోసం మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఏం చెప్తుంది ఈ నోట్ అంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొంత పర్సంటేజ్ అని ఉంటుంది. గ్రేడ్ 1 కి ఎంత పర్సంటేజ్, గ్రేడ్ 2 కి ఎంత పర్సంటేజ్, గ్రేడ్ 3 ఎంత పర్సంటేజ్ అని. గ్రేడ్ 2 అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు, గ్రేడ్ 1 అండ్ 3 మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మీకు, గ్రేడ్ 1, 3కి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉందన్నమాట. సో వీటిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఏవైతున్నాయో వాటిని ఫిల్ చేయమని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏపీఎస్సికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఆర్డర్ ఏం చెప్తుందంటే, ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ గాని, అసిస్టెంట్ కమిషనర్ గాని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఈ అన్ని పోస్టుల్ని కూడా జూనియర్ అసిస్టెంట్లతో పాటు కమిషనర్ ఆఫీస్ లో, ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్లతో పాటు ఈ పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీఎస్సిని ఫిల్ చేయమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పిందండి. సో ఏం చెప్తుంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకి, గ్రేడ్ 1 ఎన్ని ఉన్నాయి, గ్రేడ్ 3 ఎన్ని ఉన్నాయి, ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయలేదు. 104 పోస్టులు అని చెప్పేసి గ్రేడ్ 3 అప్పుడు ఖాళీలు ఉన్నాయని మనకి రివ్యూ మీటింగ్ తీసుకున్నప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది 104 అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి ఎండోమెంట్ మినిస్టర్ గారు. మనకి న్యూస్ లో గానీ అన్నిట్లో కూడా మనకి అప్పుడు వైరల్ అయింది. బట్ ఆ వేకెన్సీస్ అయితే 104 అయితే ఖాళీలు ఉన్నాయి. ఉన్నవి ఇంకేమైనా ఖాళీ అయినాయా, అవి కూడా యాడ్ చేసి ఇస్తారా, లేదంటే 104 ఇవ్వకుండా కొన్నే ఇస్తారా అనేది తెలియాలండి. ఇప్పుడు మాత్రం డిప్యూటీ కమిషనర్ కి 6 పోస్టులు అండ్ అసిస్టెంట్ కమిషనర్ కి 5 పోస్టులు ఉన్నాయండి. వాటిని ఫిల్ చేయమని ఎక్స్ప్లిసిట్ గా చెప్పింది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఈవోలు ఎన్ని ఉన్నాయో చెప్పలేదు, బట్ ఖాళీల్ని గుర్తించి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భాగంగానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. సో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి నెసరీ యాక్షన్ తీసుకోమని చెప్పింది. ఏ విధమైన యాక్షన్? ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ వేకెంట్ పోస్టుల్ని రోస్టర్ పాయింట్స్ అంటే, సపోజ్ ఈ జిల్లాలో ఈ పోస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, ఫస్ట్ పోస్ట్, లేదంటే సెకండ్ పోస్ట్, థర్డ్ పోస్ట్, ఫోర్త్ పోస్ట్, ఇది ఎస్సీకి రిజర్వ్ చేయండి, ఎస్టీకి రిజర్వ్ చేయండి, ఓసీకి రిజర్వ్ చేయండి, బీసీకి రిజర్వ్ చేయండి, బీసీలో డి, లేదంటే ఇలా ఇలా కేటగిరీ వైజ్ పాయింట్స్ ఉంటాయండి. అలా అలాట్ చేస్తారనమాట. దాన్నే రోస్టర్ పాయింట్స్ అంటాం మనం. సో ఆ పాయింట్స్ ని మీరు అలాట్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో మెన్షన్ చేసి, అసిస్టెంట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ మనకి లా డిగ్రీ ఉండాలండి. చాలా మంది అడుగుతున్నారు, పానిక్ అవ్వద్దు, టైం పడుతుంది. కొంచెం టైం పట్టినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మీ ప్రిపరేషన్ ఎవరు ఆపొద్దు. చాలా మంది ఈ 7 పోస్ట్ ఉన్నప్పుడు గివ్ అప్ ఇచ్చారనమాట, మేము చదవలేము, ఇంకా మాకు వద్దు, ఇంక 7 పోస్టులు ఇంకా రావు, నోటిఫికేషన్ రాదు అని చాలా నిరాశతో ఉన్నారు. అనవసరంగా యూట్యూబ్ లో మీకు ఎక్కడ పడితే అక్కడ అన్నెసరీ హైప్, అవసరమైంది ఏదో ఎక్కడా లేదు. సో మీరు ఎంత ఫోకస్డ్ గా ఉంటే ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్ లో అంత మీరు బెటర్ గా మీరు మీ ఉద్యోగాన్ని సాధించే దిశగా మీరు అడుగులు వేయగలుగుతారు. ఓకేనా? సో
క్యాల్కులేటెడ్ గా ఉండండి. టైం పడుతుంది, అన్ని కూడా టైం పడుతుంది, వస్తుంది. ఇప్పుడు దాకా రాదు 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 అనుకున్నాం. ఖచ్చితంగా ఈ క్లియరెన్స్ విషయం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ఫిల్ చేయదలుచుకుంది. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిక్లేర్ చేసి ఏపీపీఎస్సికి చెప్పింది అనమాట, రోస్టర్ పాయింట్స్ తయారు చేయండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిక్లేర్ చేసి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇమ్మని చెప్పింది. కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారనుకుంటున్నాను. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. దిస్ ఈస్ అ గుడ్ సైన్. ఇది మీకు ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ ద్వారా ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ కెన్ గో అహెడ్. చాలా కాపీడ్ కోర్సెస్ అవి కూడా తయారయ్యాయండి. యు ఆర్ గుడ్ టు చూస్. ఏదైతే పర్ఫెక్ట్ గా మీకు ఈ ఎగ్జామ్ లో తెలిసిపోతుందండి ఎవరు ఎఫర్ట్స్ పెట్టారు ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. సో ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, మీరు ముందడుగు వేయాలి, ఈ సిలబస్ ని ఈజీ వేలో ఫినిష్ చేయాలనేది నేను మీకు తెలియజేస్తాను. ఏ క్వెరీస్ ఉన్నా సరే మా వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఇప్పుడు చూద్దాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, మిస్టర్ కాంపిటేటివ్ ఏం ఆఫర్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్ లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్ కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.